ఏపీ నిర్మాణ రంగంలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో తమ బతుకులు మారనున్నాయని కార్మికులకు హర్షిస్తుంది. మరి ఉచిత ఇసుక పాలసీలో ప్రభుత్వం పొందుపరిచిన మార్గదర్శకాలేంటి? అక్రమార్కులు వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది? కార్మికుల కొత్త పాలసీపై ఎలా స్పందిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఇసుకపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఉచితంగా ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టింది. కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్న కూటమి సర్కార్ పాత పాలసీని రద్దు చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలకు నిర్వహణ అప్పగించింది. గత ప్రభుత్వం తెచ్చిన 2019-2021 ఇసుక విధానాలను ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అంతవరకు జిల్లా స్థాయి కమిటీల ద్వారా ఇసుక పంపిణీ లావాదేవీల నిర్వహణ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక బంగారమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2019-2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ తీసుకురాగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీల ద్వారా అవినీతి జరిగిందని, ఇసుక అందుబాటులో లేక నిర్మాణ రంగం కుదేలైందనే విమర్శలు వచ్చాయి. దాంతో అక్రమాలకు తావు లేకుండా ఇసుకను ఉచితంగా ఇచ్చేందుకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది కూటమి ప్రభుత్వం. వాటిని పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్న నిర్మాణ రంగానికి ఇసుక ప్రధానం. ఇసుక ధరలు పెరిగితే ఆ ప్రభావం సామాజిక ఆర్థిక రంగాలపై పడుతుంది. లక్షల మంది కార్మికులకు ఉపాధి కరువవుతుంది. అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే ఎన్నో రంగాలకు ముడిపడిన ఇసుక విషయంలో ధరల నియంత్రణ దిశగా కూటమి ప్రభుత్వం అడుగువేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఇసుక ఉచిత పంపిణీని తీసుకొచ్చింది. తాజా విధానంతో రాష్ట్రంలో భవన నిర్మాణాలు, నీటిపారుదల పనులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాజధాని భవనాలు తదితర నిర్మాణాలకు తక్కువ ధరల్లో ఇసుక అందుబాటులోకి రానుంది. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనించండి. ఉదాహరణకు ఒకటే చెప్తాం. ఈరోజు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక సామాన్యుడు ఒక 10 లక్షల ఇల్లు అంటే దాంట్లోని 5-6 లక్షలు ఇసుకకే అవుతా ఉంది. మీ 5 సంవత్సరాలు మరి ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్న వైసీపీ వారు ఎప్పుడు కూడా ఆలోచించలా. కానీ మేము వస్తున్న రాబడిని పక్కన పెట్టి వాళ్ళకి ఏ విధమైన ఖర్చు లేకుండా ఇల్లు కట్టుకోవాలి, సామాన్యుడు ఆనందంగా ఉండాలి, మధ్యతరగతి వాడు ఏ విధమైన ఇబ్బందులు కలగకూడదని ఆలోచించాం. ఇసుక పంపిణీని పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలను నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీలో కలెక్టర్ చైర్మన్ గా, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా పంచాయతీ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇసుక నిల్వ కేంద్రాలకు ఇన్ఛార్జీలుగా వీఆర్ఓ, వీఏఓ, గ్రామ, వార్డు సచివాలయ అధికారుల్లో ఒకరిని నియమించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానంతో రాష్ట్ర ఖజానాకు ఎటువంటి రాబడి లేకుండా వినియోగదారుల నుంచే కేవలం సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకోనున్నారు. ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్న మొత్తం ఇసుకను ప్రజలకు సరఫరా చేసేలా సోమవారమే ఉత్తర్వులు జారీ చేయగా పలుచోట్ల పంపిణీ కూడా ప్రారంభమైంది. ఏ రోజుకా రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా కొత్త ఇసుక విధానానికి మార్గదర్శకాలు రూపొందించింది ప్రభుత్వం. ఇసుక లోడింగ్, ర్యాంప్ నిర్వహణ, సెక్యూరిటీ కోసం ఏదైనా మ్యాన్ పవర్ ఏజెన్సీని నియమించుకునే అధికారాలు ఇచ్చింది. ఇసుక తవ్వి రీచ్ నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేసినందుకు అయిన ఖర్చు, స్టేషనరీ వ్యయం, సీనరేజ్ ఫీజు, జీఎస్టీ మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకునేలా మార్గదర్శకాలు ఇచ్చింది ప్రభుత్వం. వీటిని బట్టి టన్ను ఇసుక ధర ఎంత అనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేస్తుంది. గతంలో 6,000 రూపాయలకు ఇచ్చిన ఇసుక తాజా విధానంతో 1,500 రూపాయలకు అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఒకరికి రోజుకు 20 టన్నుల ఇసుక తీసుకువెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉండగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక లోడింగ్ జరగనుంది. ఏ రోజు ఎంత ఇసుక విక్రయాలు జరిగాయి, ఎంత నిల్వ ఉంది అనే వివరాల్ని రాత్రి 8 గంటలకు గనుల శాఖ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు అధికారులు. నగదు లావాదేవీలతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో కేవలం డిజిటల్ చెల్లింపుల ద్వారానే ఇసుక పంపిణీ జరగనుంది. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్ రూపంలో తీసుకుంటారు.
రాష్ట్ర ఖజానాకు రూపాయి ఆదాయం లేకుండానే ఆన్లైన్ పద్ధతుల్లో లావాదేవీలు జరిగేలా ప్రతి జిల్లాలో కలెక్టర్, జిల్లా గనుల శాఖ అధికారి పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇప్పటికీ 20 జిల్లాల్లో అకౌంట్లు కూడా ఓపెన్ అయ్యాయి. నిర్వహణ ఖర్చులు, కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాల్సిన ఫీజులు, మ్యాన్ పవర్ ఏజెన్సీకి చెల్లింపులు ఈ ఖాతా నుంచి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. గతంలో నిర్వహణ, రవాణా ఛార్జీలతో పాటు అదనంగా ఇసుకపై వచ్చిన ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్లేది. అయితే ఆ విధానానికి స్వస్తి పలుకుతూ కేవలం సివరేజ్ నిర్వహణ, రవాణా ఖర్చులు, ఇసుక తవ్వే కాంట్రాక్టు సంస్థలకు ఇవ్వాల్సిన రుసుము మాత్రమే వినియోగదారుడి నుంచి వసూలు చేయనుంది ప్రభుత్వం. సివరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు, నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20, ఇసుక తవ్విన కాంట్రాక్టు సంస్థలకు టన్నుకు 30 వసూలు చేస్తారు. బోటుమెన్ ద్వారా ఇసుక తవ్వకాలు జరిపితే టన్నుకు 225 రూపాయలు తీసుకోనుండగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ ధరలకు లభిస్తుంది. ఇక రీచ్ నుంచి నిల్వ కేంద్రానికి ఇసుక రవాణా చేసినందుకు గాను కిలోమీటర్కి 4 రూపాయల 90 పైసలు తీసుకుంటారు. ఇలా అన్ని ఖర్చులపై 18% జీఎస్టీ వేయనుంది ప్రభుత్వం. ఈ రుసుం చెల్లించాక మిగతా ఎలాంటి ఛార్జీలు లేకుండా వినియోగదారుడికి ఇసుక ఫ్రీగా లభించనుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లేక, పనులు దొరకక పస్తులున్న తమ కుటుంబాల్లో ఇసుక పాలసీ ప్రకటన ఆనందాన్ని నింపిందంటున్నారు కార్మికులు. అయితే దళారీ వ్యవస్థను నిర్మూలిస్తేనే ప్రభుత్వం చెప్పినట్టుగా ఉచితంగా ఇసుక అందుతుందని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే ఇసుక టన్నేజీ ఎక్కువ పెట్టడం వల్ల చాలామంది వర్కర్స్ ఖాళీ అయిపోయారండి. భవన నిర్మాణ కార్మికులు ఓనర్ గారు రేట్లు ఎక్కువ ఉండటం వల్ల మేము రేట్ ఎక్కువ చెప్తున్నాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు కట్టించుకునే వాళ్ళు కూడా కట్టించుకుని మానేశారు కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు ఇసుక ఫ్రీ చేస్తానన్నారు. అయితే ఫ్రీ చేస్తే మాకు వర్క్ ఉంటుందండి, ఖాళీ లేకుండా వర్క్ చేసుకోగలుగుతాం. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక అయితే మనసుల్ని ఒక రకంగా చెప్పాలంటే సంతోషపరిచే నిర్ణయం అది. ఎందుకనంటే ఇసుక మీద ఆధారపడి నిర్మాణ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఈ జిల్లా కాకినాడ జిల్లాలో 2 లక్షల మంది పైబడి కార్మికులు, అది తాపి మేస్త్రి అనండి, ఇతర కార్మికులు అనండి, ఇసుక మీద ఆధారపడి వీళ్ళ జీవనం సాగుద్ది. ఇదే 5 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటంటే ఇసుక దొరక్క, ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉండేవి 5 ఏళ్ల క్రితం వరకు. ఇవాళ ఏంటంటే ఉచిత ఇసుక అనేటువంటిది అలాంటి పరిస్థితులు లేకుండా చేయడంలో ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. అయితే మధ్య దళారీ వ్యవస్థ అనేది ఉంటే మళ్ళీ మామూలే వ్యవహారం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉచిత ఇసుక ప్రభుత్వం పైన చెప్తుంది, కింద ఇల్లు కట్టుకునేవాడికి కూడా ఇది ఉచితంగా వచ్చింది అని అనిపించాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన దానికి కింద ప్రజలు ఆ ప్రకటించింది నిజమని నమ్మడానికి అది ఒక అవకాశం ఉంటుంది. కానీ మధ్యలో కనుక దళారులు ఉండి ఉంటే, దళారులకే ఫోన్ చేసి వాళ్ళ ద్వారానే తెప్పించుకునే పరిస్థితి ఉంటే కనుక మళ్ళీ ధరగానే ఎక్కువ ధరకే కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇసుక ధరల్ని తగ్గించడమే కాకుండా పారదర్శకతపైన దృష్టి పెట్టింది ప్రభుత్వం. లారీలకు జీపీఎస్ అటాచ్ చేసి ఎప్పటికప్పుడు ఇసుక తరలింపును కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించనున్నారు అధికారులు. ఇక నిల్వ కేంద్రం నుంచి వినియోగదారుల ఇంటికి ఇసుక రవాణా చేసే వాహనాలు గనుల శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకోవడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసినా, ఇతర అవసరాలకు వినియోగించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా క్రిమినల్ కేసులతో పాటు 2,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని నియమించనుంది జిల్లా స్థాయి ఇసుక కమిటీ. మొత్తానికి ప్రభుత్వం ఇసుక విషయంలో తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. మరి ఈ విధానం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఎంత మేరకు సక్సెస్ అవుతుంది చూడాలి.